ఇప్పుడు మనము చాలా చోట్ల బ్యాక్ డోర్ జాబ్స్ అని కొన్ని ఉంటాయి. వీటిలల్లో ఎళ్ళొచ్చా? ఎళ్ళకూడదా? అంటే నాకు తెలిసినంత వరకు 99% ఈ జాబ్స్ స్కామ్సే ఉంటాయి ఇవి కూడా. ఎందుకు అంటే ఆల్రెడీ కొన్ని చోట్ల తీసేస్తున్నారు. అలాంటిది నువ్వు బ్యాక్ డోర్ నుంచి ఎళ్ళిపోతాము అంటే ఎట్లా అవుతదసలు? మళ్ళీ దాంట్లో డబ్బులు కట్టి ఇది అంటారు. కొంతమంది తీసుకుంటారు డబ్బులు. వాళ్ళు పంపించరు. అటు ఇటు అని తిప్పుతుంటారు. మీకు రేపొస్తది, ఎల్లుండొస్తది, నెక్స్ట్ మంత్ ఒస్తది ఆఫరు అని చెప్పి. సో, వీటి మీద మనం ఆధారపడి ఉంటే టైమ్ వేస్ట్ తప్ప ఏమవ్వదు. సో, ఈ 1%లో కూడా ఏంటంటే ఎవరైనా రెఫరెన్స్ ఉంటే ఆల్రెడీ ఎవరైనా అక్కడ చేస్తుంటే జాబు, వాళ్ళ వల్ల ఇట్లా జరగొచ్చు గానీ, ఈ డబ్బులు తీసుకొని ఇచ్చే జాబులైతే 99% అయితే ఉండవు భయ్యా. సో, కొంచెం జాగ్రత్తగుండండి. చాలామంది టెంప్ట్ జేస్తారు. ఎట్లా అంటే దీంట్లో మంచి మంచి కంపెనీస్ పేర్లు చెప్పి, అవి చెప్పి, ఇవి చెప్పి. మనం టెంప్ట్ అయిపోయినామనుకో బుక్ అయిపోయినట్టే. ఒకసారి ఆళ్ళ దగ్గరికి డబ్బులెళ్తే మళ్ళీ అవి వస్తాయో రావో గూడా తెలీదు.